హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు, అసలు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె డీటెయిల్స్ ఏంటి, ఇంటర్నేషనల్లో ఒలింపిక్స్ ఆడింది, మరి ఇప్పుడు ఏం చేస్తుంది, అన్ని మాటలు కూడా ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. సో నాతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ పడాల రూపాదేవి. సో ఇప్పుడు ఆవిడ దగ్గరే ఉన్నాను. మరి ఇంకొన్ని విషయాలు ఆవిడ ఏం చెప్తారు అన్ని కూడా ఆవిడ మాటలను అడిగి తెలుసుకుందాం. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. మీ చైల్డ్హుడ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? సో మీది అంటే మీ ఊరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సో నా పేరు పడాల రూపాదేవి. నేను ఇంటర్నేషనల్ వీల్ చైర్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్. సో మాది శ్రీకాకుళం జిల్లా సంతూరిటీ విలేజ్. స్టడీస్ అంతా కూడా ఇంకా శ్రీకాకుళంలోనే జరిగింది. సో బీఎస్సీ కంప్లీట్ అయింది. ప్రజెంట్ పీజీ చేస్తున్నాను. సో స్టడీస్ నుండి మనసు స్పోర్ట్స్ వైపుకి ఎలా వచ్చింది? సో అంటే చిన్నప్పటి నుంచే మీరు స్పోర్ట్స్ ఆడడం స్టార్ట్ చేశారా స్కూల్లో ఉన్నప్పుడే? లైక్ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత మీరు స్పోర్ట్స్లోకి వచ్చారా? నేను స్కూల్లో ఉండేటప్పుడు యాక్చువల్లీ నేను రన్నర్, స్టేట్ లెవెల్ రన్నింగ్ చేస్తూ ఉండేదాన్ని. తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత నేను అది డిస్కంటిన్యూ చేసేసాను. దాని తర్వాత కాలేజ్ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత సో బిఫోర్ ఏమన్నా నేను స్పోర్ట్స్ ప్లేయర్ అంటే స్పోర్ట్స్ ప్లేయరే. సో ఇప్పుడు మళ్ళీ నేను బ్యాడ్మింటన్ స్టార్ట్ చేశాను ఆఫ్టర్ ఇంజురీ తర్వాత. ఈ ఆఫ్టర్ ఇంజురీ, అసలు ఇంజురీ ఎలా జరిగింది, ఎక్కడి నుంచి మీరు పడిపోవడం జరిగింది, ఎలా అయింది ఇన్సిడెంట్ అంతా? సో ఇది 2019లో నేను సమ్మర్ హాలిడేస్కి బీఎస్సీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. సమ్మర్ హాలిడేస్ కోసం అని చెప్పి నేను విజయవాడ వచ్చాను. అక్కడ సెకండ్ ఫ్లోర్ నుండి అనుకోకుండా పడిపోవడం వల్ల ప్రమాదవశాత్తు ఇంకా స్పైనల్ కార్డ్ ఇంజరీ అయ్యి ఇంకా లోవర్ బాడీ అంతా చొచ్చుకుపోవడం జరిగింది. ఇంకా అప్పటి నుండి పర్మనెంట్గా వీల్ చైరే. సో ఇలా అయిన తర్వాత నేను వీల్ చైర్ బ్యాడ్మింటన్ ఇలా పారాలో ఉన్నాయి గేమ్స్ అని తెలిసి నేను బ్యాడ్మింటన్ చూస్ చేసుకున్నా. సో విజయవాడ అసలు ఎందుకు వచ్చారు? విజయవాడ రావడానికి గల రీజన్ ఏంటి? అంటే ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా, లేదు అంటే మీది శ్రీకాకుళం అని చెప్పారు కదా, విజయవాడ రావడానికి రీజన్ ఏంటి? సో ఎవ్రీ ఇయర్ నేను సమ్మర్ హాలిడేస్కి విజయవాడ వస్తూ ఉంటాను. ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాను. సో అలానే ఆ ఇయర్ కూడా వచ్చాను, 2019 కూడా వచ్చాను. బట్ ఇయర్ అనుకోకుండా అలా ఇంజురీ జరిగింది ఇక్కడ విజయవాడలో. ఓకే. సో అలా డాక్టర్స్ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అంటే డాక్టర్స్ చెప్పినప్పుడు వెంటనే అరే ఇలా అయిపోయిందా అనుకొని అలా ఉండకుండా మీరు ఇంతవరకు సాధించారు. సో అది మాత్రం చాలా అభినందించాల్సిన విషయం. సో డాక్టర్స్ అది చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? సో ఇది బై బర్త్ వస్తే ఓకే, ఎందుకంటే మామూలు లైఫ్ అది ఎలా ఉంటుందో ఏమో నాకు తెలీదు. బట్ ఇది అలా కాదు కదా, నడుస్తూ నడుస్తూ మధ్యలో ఇలా సడన్గా ఇంజరీ అయ్యేసరికి 2 years నేను దాన్ని యాక్సెప్ట్ చేయడానికి నాకు 2 years పట్టింది. అరే సడన్గా ఇంకా నేను లైఫ్ లాంగ్ వీల్ చైర్లోనే ఉండాలా, ఇంకింతేనా నా లైఫ్ అని. 2 years తర్వాత నేను రీహాబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నాలాంటి వాళ్ళని ఇంకా నేను చాలామందిని చూశాను. అట్లీస్ట్ నాకు ఇక్కడ థొరాసిక్ లెవెల్ ఆఫ్ ఇంజరీ ఓకే, నేను అట్లీస్ట్ నాకు హ్యాండ్స్ అయినా వర్క్ అవుతున్నా, ఎలా అయినా ఉన్నా. బట్ అక్కడ చూస్తే సర్వైకల్ డ్యామేజ్ అయిన వాళ్ళకైతే ఇంకా ఇక్కడ నుండి కంప్లీట్లీ ఏం పని చేయదు. వాళ్ళతో కంపేర్ చేస్తే నేను బెటర్ కదా, నేను ఎందుకు నార్మల్ వాళ్ళతో కంపేర్ చేసుకోవాలి అని చెప్పి అప్పుడు నేను రియలైజ్ అయ్యి సరే ఇప్పుడు ఏమైంది, వీల్ చైర్లో ఉండే నేను ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి సాధిస్తాను అని అప్పుడు నేను గట్టిగా డిసైడ్ అయ్యి ఇంకా స్టార్ట్ చేశాను స్పోర్ట్స్. ఓకే. మరి ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు మీరు ఇలా స్పోర్ట్స్లోకి అడుగు పెడదాం అనుకున్నప్పుడు సో మనం పైకి ఎదుగుతున్నామంటే లాగే వాళ్ళే ఎక్కువ మందికి ఎందుకుంటారు. సో ఇన్సిడెంట్ అయినప్పుడు కానీ లేదు అంటే ఇంట్లోనే ఉండకుండా ఎందుకు ఇవన్నీ అని రిలేటివ్స్ కానీ లేదు అంటే చుట్టుపక్కల వాళ్ళు కానీ చాలా మంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మరి అలా అన్నప్పుడు మీ అంటే ఎలా ఫీల్ అయ్యారు? సో ఇలా నేను స్పోర్ట్స్ కెరీర్ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్లో నుండి బయటకు వెళ్తాను అంటేనే బయట వాళ్ళు తెలిసిన వాళ్ళు, అందులోని మాది శ్రీకాకుళం సైడ్, మా సైడ్ ఉండేవాళ్ళు తెలిసిందేగా. సో వాళ్ళు అరే ఇలా అయిపోయావు, ఇంకా అవసరమా నీకు, ఇంకా నీ లైఫ్ ఇంతే కంప్లీట్లీ లైఫ్ లాంగ్ నువ్వు ఇంకా బెడ్కే పరిమితం, నువ్వు ఇలా అయిపోయింది లైఫ్ పోయింది అన్నట్టు. ఇలా బయటకు వెళ్తాను అంటే అవసరం లేదు, పెన్షన్ వస్తుంది కదా, తీసుకుని ఇంట్లో ఉంటే అయిపోతుంది కదా ఉన్నంతకాలం, ఎందుకు బయటికి, ఇలా నన్ను చాలామంది డిస్కరేజ్ చేశారు. లేదు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు కదా, వీళ్ళకి నేను ఏదో ఒకటి చేసి చూపించాలి, వీళ్ళకి నేను ఏదో ఒకటి సాధించి చూపిస్తానని చెప్పి ఇంకప్పుడు గట్టిగా నమ్మి బయటికి వచ్చి. సో ఎవరి ప్రోత్సాహం ఎక్కువ ఉంది? అంటే
మదర్ ప్రోత్సాహమా లేదంటే నాన్నగారి ప్రోత్సాహం ఎక్కువ ఉందా? స్పోర్ట్స్ కి రావడానికి గల ప్రోత్సాహం ఎవరి నుండి ఎక్కువ లభించింది మరి? నాకు నేను మాట్లాడుకుని నేను ఇంటి నుండి బయటకు వచ్చిందే తప్ప ఒకరు ప్రోత్సాహం అంటే వచ్చింది ఎప్పుడు నేను వన్స్ ఇలా స్పోర్ట్స్లో క్లిక్ అవ్వడం అంటే స్పోర్ట్స్లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు అందరూ వచ్చేవాళ్ళు మాట్లాడేవాళ్ళు. బట్ ఒకప్పుడైతే మాత్రం నాకు నేను చెప్పుకొని బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకే. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే రిచ్ ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారు. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇలాగా స్పోర్ట్స్ కి రావాలంటే కొంత మనీ కూడా ముందుగానే వెచ్చించాల్సి ఉంటుంది. సో ఆ మనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వస్తే నాకు 5 years ఉండేటప్పుడే మా నాన్నగారు చనిపోయారు. సో దాని తర్వాత ఇంకా నేను అక్క ఇద్దరు అమ్మాయిలు అవ్వడం వల్ల అమ్మ ఇంకా ఇద్దరిని చూసుకోలేక అమ్మమ్మ ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, నన్ను ఇంకా తాతయ్య నాన్నమ్మ వాళ్ళే పెంచుకున్నారు. సో నేను చిన్నప్పటి నుండి చదువుకున్నది పెరిగింది అంతా తాతమ్మ నాన్నమ్మ వాళ్ళ దగ్గరే. ఇంకా నన్నంతా వాళ్ళే చూసుకున్నారు చిన్నప్పటి నుండి నా చైల్డ్హుడ్ అంతా. ఓకే. సో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా మంది వెనకడుగు వేస్తూ ఉంటారు. నేను ఇంకా ఇలానే ఉండిపోవాలని చెప్పి, కానీ మీరు అలా ఉండకుండా బయటకు వచ్చి ఒకరికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. ఇంకా ఇంతమంది రావాలి, ఇలానే ఉండిపోకూడదని చెప్తున్నారు. సో అది మీకు చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు దానికి. అండ్ ఇప్పుడు ఈ ట్రైనింగ్ అనేది ఎక్కడ తీసుకున్నారు? ఒక స్టెప్ ఇంట్లో నుంచి బయటకు వచ్చాక చాలా మంది అంటే శ్రీకాకుళం అంటే ఆల్మోస్ట్ పల్లెటూరు అని మీరు చెప్తున్నారు. సో అక్కడి నుంచి బయటకు వచ్చాక మనకి ఏమీ తెలియదు. సో అక్కడి నుంచి బయటకి రావడానికి మీకు రీజన్ ఒకటి, మీకుతో మీరు మాట్లాడుకొని అని చెప్పారు. సో అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్ళారు? సో ఇంకా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కంప్లీట్లీ నువ్వు వీల్ చైర్ అని డాక్టర్స్ ఎప్పుడైతే చెప్పారో, సో ఒకరి మీద నేను డిపెండ్ అవ్వకూడదు అంటే నేను ఇండిపెండెంట్ అవ్వాలి. సో నేను సిఎంసి వెల్లూరు అని చెప్పి రీహాబిలిటేషన్ ఉంది తమిళనాడులో. నేను అక్కడికి వెళ్ళి వీల్ చైర్లో నా పనులు నేను ఎలా చేసుకోవాలని చెప్పి నేను అంతా ట్రైనింగ్ తీసుకున్నాను 6 months. ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీల్ చైర్లో ఎక్కడికైనా ట్రావెల్ చేయగలను, ఎక్కడికైనా వెళ్ళగలను. సో ఆ టైంలో నేను బెంగళూరులో ఒక జాబ్ పర్పస్ మీద వెళ్దామని చెప్పి బెంగళూరు వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళి నేను ఇంకా జాబ్ దొరికింది చేద్దామనే టైంకి నాకు కర్ణాటకలో స్టేట్ లెవెల్ ఓపెన్ టోర్నమెంట్ ఉంది. సార్ ఓపెన్ టోర్నమెంట్ అంటే అన్ని స్టేట్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. సరే ఒకసారి పార్టిసిపేట్ చేద్దాం. బట్ నాకు అప్పటికి బ్యాడ్మింటన్ అంటే ఏంటో కూడా తెలీదు. ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చూసి ఇది బ్యాడ్మింటన్ సరే వెళ్దాం అని నేనైతే జస్ట్ మామూలుగా పార్టిసిపేట్ చేయడానికే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి ఆడిన తర్వాత సిల్వర్ మెడల్ అయింది ఓపెన్ స్టేట్ టోర్నమెంట్లో. సో ఎప్పుడైతే సిల్వర్ మెడల్ అయిందో అక్కడ కోచ్ చూసి అరే వీళ్ళకి ఏమీ తెలియకుండానే వితౌట్ నాలెడ్జ్ పర్లేదు, వీళ్ళు అక్కడ కూడా ఉన్నారు ప్లేయర్స్. సో వితౌట్ నాలెడ్జ్ వీళ్ళు సిల్వర్ మెడల్ అయింది అంటే తినకి ప్రాక్టీస్ ఇచ్చి ముందుకు తీసుకువెళ్తే ఇంకా తిను ఫ్యూచర్లో మంచి ప్లేయర్ అవుతుందని తను నన్ను నమ్మి, ఇంకా నాకు కూడా అప్పటి వరకు బ్యాడ్మింటన్ అంటే ఏమో తెలీదు. బట్ వన్స్ ఆడిన తర్వాత నాకు ఎందుకు అది బ్యాడ్మింటన్ చాలా ఇష్టం అనిపించింది. దీన్నే ప్రొఫెషనల్గా ఎందుకు తీసుకోకూడదు అని చెప్పి నేను ఇంకా అప్పుడు కోచ్ సెలెక్ట్ చేసి నాకు ఇలా మైసూర్లో అకాడమీ ఉంది, కర్ణాటకలో మైసూర్లో అకాడమీ ఉంది, ఇక్కడ నేను 4 members సెలెక్ట్ చేస్తున్నా వస్తావు అని చెప్పి ఇంక అడిగితే సరే అని చెప్పి అప్పటి నుండి నేను మైసూర్లోనే ట్రైనింగ్ తీసుకున్నాను. నేను బ్యాడ్మింటన్ స్టార్ట్ చేసింది 2022లో స్టార్ట్ చేశాను. సో అప్పటి నుండి ఇంకా మైసూర్లోనే ప్రాక్టీస్ తీసుకుంటున్నాను. ప్రెజెంట్ ఉంటుంది మైసూర్లోనే. ఓకే. సో అంటే శ్రీకాకుళం నుంచి బయటకు రావాలంటే అంటే ఇప్పుడు మైసూర్ అంటున్నారు, ఒక తెలియని లాంగ్వేజ్, ఒక కొత్త ప్లేస్, కొత్త పర్సన్స్. సో వాళ్ళందరి మధ్య ఎలా ఎమడగలిగారు, ఎలా నేర్చుకున్నారు? ఒక తెలియని లాంగ్వేజ్లో ఉండాలంటే చాలా వాళ్ళకి వెనకడిగేసే సిచ్యువేషన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అరే వీళ్ళ మధ్యలో మనం ఉండాలా, ఆడాలా అనే చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. అక్కడ కూడా కాంపిటీషన్ అనేది చాలా ఉంటుందని చెప్తున్నారు. సో అప్పుడు ఎలా మీ ఫీలింగ్ ఏంటి? సో ఆ ఇంటి నుండి బయటకు వెళ్తున్నానే కానీ లోపలైతే అనుకుంటున్నాను నాకు నేను, లేదు వీళ్ళకి ఏదో ఒకటి చేసి చూపిద్దాం సాధిద్దామని. బట్ దానికోసం నేను ఏం చేయాలి? ఒక్కదాన్నే వెళ్ళాలి. వెళ్ళడం ఒకరు నా వెంట లేరు, నేను ఒక్కదాన్నే వెళ్ళాలి, చేయాలి. సరే ఇంటి నుంచి వెళ్ళాను. బట్ అక్కడ బెంగళూరు వెళ్ళేసరికి మళ్ళీ అక్కడ ఉండేది ఎక్కడ, చేసేది ఎక్కడ, ప్లస్ లాంగ్వేజ్ రాదు. ఇంగ్లీష్ ఓకే, బట్ అందరి దగ్గర మనం ఇంగ్లీషే మేనేజ్ చేయలేం, లాంగ్వేజ్ ప్రాబ్లం. అక్కడ ఉండే వాళ్ళతో కొంచెం టైం పట్టింది. బట్ అలా వెళ్తూ అలా నేను అక్కడ వాతావరణానికి అడ్జస్ట్ అయ్యి ఇంకా బయటకు వచ్చాకనే నేను ఇంకా చాలా థింగ్స్ నేర్చుకున్నాను. ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి, ఇంకా చాలా నేర్చుకుని ఇంకా అలా అడ్జస్ట్ అయిపోయాను ఇంకా బయట వాతావరణాన్ని. ఓకే. ఇప్పుడు వరకు మీ గేమ్కి సంబంధించిన విషయాలు చెప్పండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అసలైన గేమ్ అంటే ఇప్పుడు గేమ్కి సంబంధించిన విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. సో గేమ్ అనేది స్టార్ట్ చేశారు. గేమ్లో ఇప్పుడు దాకా మీరు
ఎక్కడెక్కడ ఆడారు, అలాగే ఎన్ని మెడల్స్ వచ్చినాయి? సో నేను 2022లో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత చెప్పాను కదా, స్టేట్ లెవెల్ ఓపెన్ స్టేట్ లెవెల్ టోర్నమెంట్ కర్ణాటకలో ఆడాను. బట్ దాని తర్వాత నేను నేషనల్స్ ఎలిజిబుల్ అవ్వాలంటే నేను ఆంధ్రాని రిప్రజెంట్ చేసేది. జస్ట్ నేను ట్రైనింగ్ చేస్తున్నది మైసూర్, కర్ణాటక అయినా సరే నేను రిప్రజెంట్ చేసేది నేషనల్స్లో ఆంధ్రానే. సో ఆంధ్ర స్టేట్ లెవెల్ మళ్ళీ 2022లోనే ఆంధ్ర స్టేట్ లెవెల్ కూడా అయింది. ఇక్కడ గోల్డ్ మెడల్ గెలుచుకున్నాను. దాని తర్వాత 2023 నేషనల్స్కి సెలెక్ట్ అయ్యాను. సో 2023 నేషనల్స్లో సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా టోర్నమెంట్ ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగింది టోర్నమెంట్ 2023లో. సో అక్కడ సింగిల్స్లో గోల్డ్ మెడల్, డబుల్స్లో సిల్వర్ మెడల్ అయింది. ఇంకా అక్కడ కెరీర్ టర్నింగ్ పాయింట్ ఏమన్నా ఉందా అంటే 2023 నేషనల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా అక్కడ మెడల్స్ అయిన తర్వాత దాని తర్వాతనే నాకు ఐడెంటిటీ వచ్చింది. అరే నేనంటూ ఒక ప్లేయర్ ఉన్నారని అందరూ రెస్పెక్ట్ ఇచ్చింది. సో అక్కడ నుండి దాని తర్వాత ఇంకా మేలో ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ లైక్ థాయిలాండ్ వెళ్ళాను. దాని తర్వాత ఇంకా ఉగాండా, ఇండోనేషియా, జపాన్ ఇలా చాలా కంట్రీస్ వెళ్ళి మెడల్స్ కూడా గెలుచుకున్నాను. గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్స్ కూడా అయ్యాయి. సో ఇప్పుడు నా వరల్డ్ ర్యాంకింగ్ వచ్చి 19 ఉంది. పారా బ్యాడ్మింటన్లో 19 ఉంది. సో నేను 2024 ఒలింపిక్స్ కంటే అవ్వదు ర్యాంకింగ్, ఎందుకంటే వరల్డ్ ర్యాంకింగ్ 10 లోపు ఉండాలి. సో అవ్వలేదు. నెక్స్ట్ 2028 ఒలింపిక్స్కి నేను ప్రెజెంట్ ట్రై చేస్తున్నాను. ఓకే, సో దానికోసం ఎలా ప్రిపేర్ అవుతున్నారు? అండ్ రీసెంట్గా కూడా మీకు సర్జరీ అయిందని చెప్పి విన్నాను. అంటే ఈ చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఉంటూ ఉంటాయి. సో చాలా అంటే చాలా కఠినంగా ఆడాల్సి ఉంటుంది. వీల్ చైర్ అంటే మనమే వీల్స్ అవి నెట్టుకుంటూ వెళ్ళి ఒక కాక్ని కొట్టాల్సి ఉంటుంది. సో నార్మల్గా ఆడే గేమ్ కాదు కాబట్టి నార్మల్గా ఉండే పీపుల్కి విభిన్నంగా ఉంటుంది వీల్ చైర్లో ఆడాలంటే కూడా. సో అది కష్టమైన గేమే కానీ మీరు ఇష్టంగా నేర్చుకొని ఇంతవరకు వచ్చారంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అండ్ మరి ఎలా ఆడుతున్నారు, ఎలా కష్టపడుతున్నారు? సో ఇలా అయిన తర్వాత నాకు నేషనల్స్ అయింది. నేషనల్స్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ స్టార్ట్ చేశాను. ఇంకా అదే టైంలో నాకు లోవర్ బాడీ హెల్త్ ఇష్యూ స్టార్ట్ అవ్వడం జరిగింది. అది ఎలా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నార్మల్ పీపుల్ అయితే ఓకే మూవ్ అవుతారు, వాళ్ళకి ఓకే. బట్ మేము అలా కాదు. మేము మా ట్రంక్ సపోర్ట్ చేయాలి, ఇక్కడ ఈ లోవర్ బాడీ సపోర్ట్ చేయాలి. ఆ వీల్ చైర్ మూమెంట్స్ ఫ్రంట్ టు బ్యాక్ చేసి ఆ లోవర్ బాడీ సరిగ్గా సపోర్ట్ చేయకపోవడం, ఒక 2 months బెడ్ రెస్ట్లో ఉండి మళ్ళీ సర్జరీస్ అని మళ్ళీ రికవరీ అయ్యి మళ్ళీ ఆడడం, ఒక 1 year ఏమో సర్జరీస్ ఆడడం, రెస్ట్ ఆడడం, అలా చాలా ఇబ్బంది పడ్డాను. దాని తర్వాత ఓకే ఇప్పుడు రికవరీ అయ్యాను. రికవరీ అయిన తర్వాత సరే నెక్స్ట్ నేను వరల్డ్ ఛాంపియన్షిప్, ఏషియన్ పారా గేమ్స్ కూడా సెలెక్ట్ అయ్యాను. సో నెక్స్ట్ ఇంకా నేను ఒలింపిక్స్కి ఆడాలి అంటే నా వరల్డ్ ర్యాంకింగ్ 10 లోపు ఉండాలి. 10 లోపు ఉండాలంటే నేను చాలా ఇంటర్నేషనల్స్ అటెంప్ట్ చేయాలి, వెళ్ళి ఆడాలంటే ఫస్ట్ నా దగ్గర గేమ్ ఉండాలి, దానికి హెల్త్ సపోర్ట్ చేయాలి. సో ఇన్ని ఇష్యూస్ మధ్య ఆడుతూ డాక్టర్స్ ఫైనల్లీ ఓకే నువ్వు గేమ్ వదలలేను అంటున్నావు, ఓ 6 months బ్రేక్ తీసుకో, మళ్ళీ కంటిన్యూ చేయు, నువ్వు గేమ్ ఆపే అనడం లేదు కదా అని చెప్పి డాక్టర్స్ కూడా పుష్ చేయడం. సో ఇప్పుడు ట్రైనింగ్ అయితే మంచిగా తీసుకుంటున్నాను. మళ్ళీ రీసెంట్గా ఏమైంది, మళ్ళీ అప్పర్ బాడీ స్పైన్కి మళ్ళీ సర్జరీ అవ్వడం వల్ల ప్రెజెంట్ కూడా నేను బెడ్ రెస్ట్లో ఉన్నాను. సో ఈ 3-4 months రెస్ట్ తీసుకొని నేను మళ్ళీ నా గేమ్ నేను స్టార్ట్ చేసి డెఫినెట్గా 2028 ఒలింపిక్స్కి నా ర్యాంకింగ్ పెంచుకొని ఆడాలి. ఓకే, మేము కూడా నీ ర్యాంకింగ్ పెరగాలని కూడా కోరుకుంటున్నాము. సో మీలాంటి అంటే ఇలా ఉండాలంటే ఫుడ్ డైట్ అనేది కంపల్సరీ. గేమ్స్ ఆడే వాళ్ళకి కానీ లేదు అంటే నార్మల్గా ఉండే వాళ్ళకి కానీ ఫుడ్ అనేది కంపల్సరీ. మరి నీ ఫుడ్ డైట్ అనేది ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటావు? నీకు ఎక్కువ ఈ హ్యాండ్స్తోనే పుష్ చేస్తూ ఉంటారు కాబట్టి వీల్స్ కానీ లేదు అంటే షటిల్, ఇది బ్యాడ్మింటన్లో ఎక్కువ హ్యాండ్స్ మీద ప్రెషర్ ఉంటుంది. సో గట్టిగా తినాలి. సో మీ డైట్ అనేది ఎలా మెయింటైన్ చేస్తూ ఉంటారు? సో మీరు అన్నట్టు నిజం, వీల్ చైర్ పుష్ చేయడానికి కావాలి, ఆడడానికి కావాలి, అందులోని మాకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, బాడీ వీక్నెస్గా ఉంటుంది. ఇవన్నీ కవర్ చేయాలి అంటే ఎంత మేము ఫిట్నెస్ ఫుడ్ డయట్ ఇవన్నీ చేయాలి, చేస్తున్నాం. మాకు ఇంకా డయటిస్ట్ ఫుడ్ ఏం తీసుకోవాలి ఏంటి అని చెప్పే న్యూట్రిషన్ ఉన్నారు, వాళ్ళే మాకు ఏం చేయాలి ఏం తినాలి అనేది వాళ్ళే మాకు గైడ్ చేస్తూ ఉంటారు. ఫుడ్ అలానే తీసుకుంటాం, అలాగే ఫిట్నెస్ కూడా చేస్తాం. అదే డయట్ ఫిట్నెస్ అంతా డయట్లో అన్నీ కవర్ అయ్యేటట్టు, ప్రోటీన్ కార్బో ఫైబర్ అన్నీ కవర్ అయ్యేటట్టు ఫుడ్ అయితే మేము మంచిగా తీసుకోవాలి. సో తీసుకుంటున్నాం. ఓకే, సో ఇందులో గేమ్ ప్లస్ స్టడీస్, టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. సో స్టడీస్ అలాగే గేమ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? మీకు టైం ఎక్కడ సరిపోతుంది? అవును. సో ఏమన్నా కాంప్లికేషన్ ఉందా అంటే హెల్త్ తర్వాత ఇదొకటి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు స్పోర్ట్స్, ఇంకొక వైపు స్టడీస్, అలానే హెల్త్ ఫిట్నెస్, ఇంకా అదర్ వర్క్స్ ఇవన్నీ కలిపి మేనేజ్ చేసుకోవాలంటేనే చాలా కష్టంగా ఉంది. బట్ ప్రెజెంట్ మాత్రం ఒకవైపు స్టడీస్ని, అది బీఎస్సీ కంప్లీట్ అయింది.
ప్రెజెంట్ పీజీ పర్షియింగ్. అలానే నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాను. యాక్చువల్లీ యూపీఎస్సీ సైడ్ కూడా ఉంది, బట్ ప్రెజెంట్ ఏపీపీఎస్సీతో నేను ఆగాను. సో ప్రెజెంట్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాను, పీజీ పర్షియింగ్ అవుతుంది. అలానే నెక్స్ట్ నేను ఇంకా స్పోర్ట్స్కి అయిన తర్వాత యూపీఎస్సీ వైపు వెళ్దాం అనే ఒక థాట్ ఉంది. సో చూడాలి. ప్రెజెంట్ అయితే మాత్రం నేను మేనేజ్ చేయగలుగుతున్నాను. ఒకవైపు స్పోర్ట్స్, ఒకవైపు స్టడీస్. అంటారు కదా ఇష్టంగా చేస్తే ఏది కష్టం కాదని. సో ప్రెజెంట్ ఐ కెన్ మేనేజ్. ఓకే. సో మీ పనులు మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. సో అప్పుడైనా చుట్టాలు ఏమన్నా సపోర్ట్ చేయడం జరిగింది? అంటే రిలేటివ్స్ అనే వాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో చాలా అంటే చాలా దారుణంగా ఉన్నారు. ఈ సిచ్యువేషన్ అంటే అసలు పట్టించుకొని వాళ్ళే ఉన్నారు. సో మీ మదర్ అంటున్నారు, ఫాదర్ లేరు అని చెప్పారు. సో మదర్ సపోర్ట్ ఎలా ఉంది? అలాగే చిన్నప్పటి నుంచి చాలా కోరికలు ఉంటూ ఉంటాయి. సో దానికి ఎలా సపోర్ట్ చేశారు? ఒక ఆడపిల్ల అంటే చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ తట్టుకొని ఇప్పుడు ఎలా ఉంది, ఎలా జరుగుతుంది? సో ఇంట్లో వాళ్ళు ఇలా నాన్నగారు లేరు అని చెప్పి నాకు ఇంట్లో నానమ్మ తాతయ్య వాళ్ళు అయితే నాకు చిన్నప్పటి నుండి మంచిగా చూసుకున్నారు. ఎక్కడ ఏమి అరే మాకు ఇది బరువు అయింది, భారం అయింది అలా ఏం లేకుండా నానమ్మ తాతయ్య వాళ్ళ నుండి నాకు మంచిగా సపోర్ట్ ఉంది. అలానే అమ్మ కూడా నాకు ఇలా అయిన తర్వాత పలానా చోటుకు వెళ్తాను, ఇది చేస్తాను, ఇలా ఉండాలి అంటే ఏ రోజు కూడా ఎందుకు వద్దు ఇంట్లోనే ఉండమ్మా, లేదంటే అది కష్టమవుతుంది కదా. ఇంకా అమ్మ అంటే తెలిసిందే కదా, మనకు కొంచెం కష్టం వచ్చినా సరే అమ్మ ఎలా. సో ఏ రోజు కూడా తను అలా అనలేదు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, ఎటు వెళ్ళాలనుకుంటున్నావో, నీ లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నావో దానికి నీకేం కావాలో ఎలా కావాలో అలా చెయ్యు, నేను ఎప్పుడు నీ వెంట ఉంటాను, నీకు అమ్మ సపోర్ట్ నాకు చాలా వచ్చింది అనుకోవాలి. ఇలా ఇంజరీ అయిన తర్వాత నేను ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానంటే దానిలో సగం కాదు చాలా వరకు అమ్మ సపోర్ట్ ఉందనే చెప్పుకోవాలి. ఓకే. ఇంకా రిలేటివ్స్ అంటారా, వాళ్ళు తెలిసిందే కదా ఇలా అయిన తర్వాత అరే ఇంత నేను ఈవెన్ ఇప్పుడు సాధించిన తర్వాత కూడా రిలేటివ్స్ ఎలా మాట్లాడతారంటే మధ్యలో ఇలా హెల్త్ ఇష్యూస్ వస్తే అరే అవసరమా నీకు, ఇంట్లో ఉండొచ్చు కదా, ఆటలాడితే నీకు ఏమొస్తుంది, వాళ్ళకి మనం ఇంకేం చెప్పలేం. సరే ఇంకా రిలేటివ్స్ తెలిసిందే కదా. సో అలా ఉంది. సో వెనక్కి లాగే ప్రయత్నాలే ఉంటాయి, అవి మాత్రం ఎప్పుడు ఉండేవే. వాళ్ళని పట్టించుకుంటే కనుక మనం ముందుకు వెళ్ళలేమని ఇంకా వదిలేయాలి. ఇలా ఉంటేనే ముందుకు వెళ్ళగలగాలి, వెళ్తాం కూడా. సో ఇంకా నెక్స్ట్ ప్లాన్స్ ఏమున్నాయి? నెక్స్ట్ ప్లాన్స్ ఎక్కడికి? ప్రాక్టీస్ ఏషియన్ గేమ్స్ అని అంటున్నారు. సో వాటికి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఎలా సపోర్ట్ దొరుకుతుంది? సో నెక్స్ట్ ప్లాన్స్ అంటే ప్రెజెంట్ చెప్పా కదా రీసెంట్గా సర్జరీ అయింది. సో 2 months కంప్లీట్ అయింది. డాక్టర్స్ అప్పుడే హార్డ్ యాక్టివిటీస్ ఇవ్వకూడదు. ఇంకొకటి ఏంటంటే నాకు స్పైన్ ఇంజరీ 3 times అయింది. ఫస్ట్ సర్జరీ చేశారు, ఇంప్లాంట్ చేశారు, అంటే రాట్స్ వేశారు, మళ్ళీ తీశారు, మళ్ళీ ఇప్పుడు వేశారు, మళ్ళీ 4th time కంటే అది వీలయ్యేది కాదు. సో హార్డ్ యాక్టివిటీస్ ఏమి ఇవ్వకూడదని చెప్పి ఇంకా 2 months ఎక్స్ట్రా రెస్ట్ తీసుకోమన్నారు. ప్రెజెంట్ రెస్ట్లో ఉన్నా. దీని తర్వాత ప్లాన్ ఏంటి, మళ్ళీ బ్యాక్ టు ప్రాక్టీస్. నెక్స్ట్ 2026లో ఏషియన్ పారా గేమ్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఉన్నాయి. ఫస్ట్ అవి వెళ్ళి ఆడాలి, మెడల్ గెలుచుకోవాలి. దాని తర్వాత ఇంకా చాలా ఇంటర్నేషనల్స్ వెళ్ళాలి. సో నెక్స్ట్ 2 months తర్వాత అయితే మళ్ళీ బ్యాక్ టు ప్రాక్టీస్. ఓకే. రూపాకి ఇలా అవ్వకపోతే, అంటే ఈ ఇన్సిడెంట్ జరగకపోతే రూపా ఒక ఐడెంటిఫై లా ఉండేదంటారా? అంటే లేదు ఖచ్చితంగా అయితే కాదు. ఈ దీని వల్ల మీకు ఒక ఐడెంటిటీ వచ్చిందంటారా? అంటే ప్లస్ అయిందంటారా, మైనస్ అయింది? నేను చాలా మంది నా దగ్గరకు వచ్చి అరే నీ లైఫ్ అయిపోయింది, ఇలా నన్ను వెనక్కి లాగుతునే టైంలో నేనేమనుకునేదాన్ని, వీళ్ళందరూ నా లైఫ్ పోయింది అని అనుకుంటున్నారు. బట్ ఇన్ కేస్ నేను నార్మల్గా ఉంటే ఏం చేసేదాన్ని, స్టడీస్ కంప్లీట్ చేస్తా, ఏమన్నా జాబ్ చేస్తా, ఇంకా పెళ్ళి, ఇంకా ఇదే కదా నా లైఫ్లో జరిగి ఉండేది. బట్ ఇప్పుడైతే అలా కాదు కదా. నేను ఒక లైఫ్ని చూస్తున్నాను, లైఫ్ని ఏదో బతకాలని ఎంజాయ్ చేస్తూ నేను లైఫ్ లీడ్ చేస్తున్నాను. నా లైఫ్లో నేను ఏమేమి చేయాలనుకుంటున్నానో నేను అచీవ్ చేయగలుగుతున్నాను. ఇప్పుడే నాకు స్పోర్ట్స్ కెరీర్ వల్ల నాకు ఒక ఐడెంటిటీ వచ్చింది. ఇన్ కేస్ ఇలా అవ్వలేదు అంటే ఏముంది, నేను అందరిలా నార్మల్ పీపుల్, స్టడీస్, జాబ్, పెళ్ళి అంతేగా. బట్ ఇలా అయిన తర్వాతనే నాకు ఐడెంటిటీ వచ్చింది, రెస్పెక్ట్ వచ్చింది. ఈవెన్ నేను ఏ రోజు కూడా అరే నాకు స్టార్టింగ్ 2 years అయితే నేను కంప్లీట్లీ డిప్రెషన్, అయ్యో నేను ఇంకా నడవనని. బట్ ఇప్పుడైతే నాకు ఇలా అవ్వడం వల్లే బెటర్ అయిందేమో నా లైఫ్ అనే నేను చాలాసార్లు ఫీల్ అవుతుంది. ఓకే. సో ఇలా అవ్వడం చూసే వాళ్ళు కూడా చాలా బాధగా ఉన్నాం, ఒకంత హ్యాపీగా కూడా ఫీల్ అవ్వాలి. ఇంత ఐడెంటిటీ వచ్చి ఈ స్థాయిలో నిలబడ్డందుకు, ఇన్ని మెడల్స్ సాధిస్తున్నందుకు ముందు కూడా ఇంకా మెడల్స్ సాధించాలని మేము కోరుకుంటున్నాం. అండ్ సో చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు రూపా ఎలా ఉండేది? అంటే అల్లరి పిల్ల, బాగా చదువుకునే క్యాండిడేటా? కంప్లీట్లీ నాకు బిఫోర్ ఇంజరీ నేను ఎలా అంటే కంప్లీట్లీ స్టడీస్. ఇప్పుడు నాకు స్పోర్ట్స్ ఎంత ఇంట్రెస్టో దీనికి మించి ఉండేదేమో.
స్టడీస్ కూడా నాకు అంతే ఇంట్రెస్ట్. చాలా ముందు ఉండేదాన్ని. ఇంకొకటి సైలెంట్గా ఉండేదాన్ని. అల్లరి ఉండేది కాదు, ఏముండేది కాదు. నా పని నాదే. అయితే స్టడీస్ లేదా ఇంటికి వచ్చి మళ్ళీ స్టడీస్. ఒక బయటికి వెళ్ళడం, తిరగడం, ఫ్రెండ్ అవన్నీ చాలా తక్కువ. ప్లస్ నేను ఇంటరాక్ట్ అయ్యేది కూడా చాలా మందితో చాలా తక్కువ. సైలెంట్ పర్సన్ నేను చాలా. ఇప్పుడు స్పోర్ట్స్ కెరీర్కి ఆఫ్టర్ ఇంజురీ స్పోర్ట్స్ కెరీర్కి వచ్చిన తర్వాతనే ఇప్పుడు ఇలా. ఓకే. సో మరి ఇందాక అన్నట్టు నార్మల్గా ఉంటే స్టడీస్, ఆ తర్వాత పెళ్ళి, ఆ తర్వాత పిల్లలు ఇలా ఉండేది. సో అలా ఎప్పుడైనా అనుకున్నారా ఎదుటి వాళ్ళని చూసినప్పుడు అరే నాకు కూడా ఒక లైఫ్ ఉంటుంది కదా, ఒక పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది కదా అని కొంచెం ఒకసారైనా అనిపిస్తూ ఉంటుంది, అరే నేను నార్మల్గా సినిమాలకు వెళ్ళాలి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు అలా ఏమన్నా ఆలోచిస్తున్నారా? నేను ఆలోచిస్తాను అప్పుడప్పుడు. అంటే మదర్ అనే కాదు, ఒక సపోర్ట్ ఉండాలి, ఒక బ్యాక్ బోన్. ఎప్పుడు మదర్ ఉంటారని కూడా మనము అనుకోకూడదు. ఆవిడకి కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, ఆవిడ కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు. అండ్ ఇప్పుడు మరి ఒక తోడు కావాలని అని కూడా అనిపిస్తుంది. సమ్ టైమ్స్ ఒక తోడు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అలా ఎప్పుడైనా ఆలోచించారా? నేను పెళ్ళి అలా అనుకోలే. వీల్ చైర్లో ఉండి నేను చేయలేనిది ఏంటి అని ఆలోచిస్తే ఏమన్నా ఉంది అంటే జస్ట్ ఫన్గా మేబీ కొండలు ఎక్కలేమేమో అంతే. దానికి మించి వీల్ చైర్లో ఉండి చేయలేదంటూ ఏమీ లేదు. జస్ట్ వాళ్ళు కాళ్ళతో చేసింది మాకు వీల్స్ అంతే కదా. ఇంకేం నాకు కోల్పోయింది ఇంకేముంది. ఇప్పుడైనా ఓకే పెళ్ళి ఇవన్నీ ఓకే, బట్ నాకైతే పెళ్ళి చేసుకోవాలి. పర్సనల్ లైఫ్ ఏమో నాకైతే ప్రజెంట్ అయితే లేదు. ఇంకా ఫ్యూచర్లో చూడాలి. ఇంకా ఏమన్నా ఉంది అంటే జస్ట్ నాకంటూ పర్సన్ ఉంటే బాగుండేది కదా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ముందు ఏమన్నా స్టార్ట్ చేస్తానేమో చూడాలి. ఓకే. సో ఇప్పుడున్న జనరేషన్లో పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ గా ఉంటున్నారని అలా ఏం లేదు. మీరు ఇలా ఉండే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారని ఇందా చెప్పారు. సో నార్మల్ గా సినిమాలు అవి చూస్తూ ఉంటారా? అంటే కంప్లీట్ స్పోర్ట్స్ రన్ అవుతూనే ఉంటది. అండ్ అదర్ లైఫ్ కొంచెం ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ మూడ్లో ఉండేవి చాలా ఉంటాయి. సో సినిమాలు అవి చూస్తూ ఉంటారా? మరి టైం ఉంటుందా? స్పోర్ట్స్ అంటే టైం ఉండదు, బట్ మరి ఇప్పుడు స్పోర్ట్స్ స్టడీస్ అంటే ఆ రెండే లైఫ్ అంతా చేసుకుంటూ ఉంటే మాకు బోర్ కొడుతుంది కదా లైఫ్ అంటే. సో ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, టైం మేనేజ్మెంట్ చేసుకొని మూవీస్ అని, అవుటింగ్స్ అని, ట్రిప్స్ అని మేము వెళ్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం, అన్నీ మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. ఓకే. ట్రిప్స్ కూడా వెళ్తుంటారు. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళారు? మీ ఫ్రెండ్స్ నార్మల్ గా వీల్ చైర్ వాళ్ళ గ్రూపే ఉంటుందా, లేదంటే నార్మల్ పీపుల్ కూడా? మైసూర్ నార్మల్ పీపుల్ కూడా ఉన్నారు, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నాలానే ఇంకో 3 మెంబర్స్ ఉన్నారు మైసూర్లో వీల్ చైర్ పర్సన్స్. వాళ్ళు కూడా మేము 4 మెంబర్స్. ఎలా అంటే మేము ఉండేది 4 మెంబర్సే. మాతో నార్మల్ పర్సన్స్ కూడా ఉండేవాళ్ళు కాదు. ఎవరు ఫ్యామిలీ కూడా అక్కడ స్టే చేయరు. మా నలుగురు మేము స్టే చేసేది. మేము ఎలా అంటే నార్మల్ పీపుల్ ఉండాలని కూడా మాకేముండదు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ట్రిప్స్ వేస్తుంటాం. ఇంకా ఇంటర్నేషనల్స్ ఎలాగో మేము గేమ్స్కి వెళ్తూ ఉంటాం కదా, ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఇంకా అక్కడికి వెళ్ళి ఆయా కంట్రీస్లో ట్రిప్స్ వేయడం. లోకల్లో కూడా చాలా హైదరాబాద్, మైసూర్ వేసింది ఏమన్నా ఉంది. కర్ణాటకలో చాలా ప్లేసెస్ విజిట్ చేసాం. ఓకే. సో ఈ ఇన్సిడెంట్ జరగక ముందు కానీ జరిగిన తర్వాత కానీ దేవుణ్ణి నమ్ముతారా? అంటే అరే దేవుడు నాకెందుకు ఇలా చేశాడని చాలాసార్లు అనుకుంటూ ఉంటాము. ఎందుకంటే మనుషుల్ని నమ్మే కన్నా దేవుణ్ణి, నిజంగా డివోషనల్ వైబ్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి ప్రతి మనిషికి. సో దేవుణ్ణి ఎప్పుడైనా తిట్టారా? అంటే నాకు ఎందుకు దేవుడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనేది? యాక్చువల్లీ బిఫోర్ ఇంజురీ నమ్మి ఆఫ్టర్ ఇంజురీ అయ్యో నాకు దేవుడు ఇలా చేసేసాడు అని దేవుడి మీద నమ్మకం ఉండకూడదు. బట్ నాకు అలా కాదు. బిఫోర్ ఇంజురీ నేనైతే దేవుడు గుళ్ళు అంత ఏం ఉండేది కాదు. ఆఫ్టర్ ఇంజురీనే నేను దేవుని నమ్ముతున్నాను. నాకు గణేశుడు అంటే నాకు చాలా ఇష్టం. ఆఫ్టర్ ఇంజురీనే నాకు ఇలా అయిన తర్వాత కూడా నా లైఫ్లో చాలా టర్నింగ్ పాయింట్స్ వచ్చి నాకు ఇప్పుడు ఇంత దొరుకుతుంది అంటే అది కేవలం గాడ్ గ్రేసే. అయిందేదో అయింది, అయిన తర్వాత కూడా బెస్ట్ లైఫ్ దొరికింది అంటే అది గాడ్ వల్లనే కదా. నేను దేవుడిని నమ్ముతాను. ఓకే. సో రూపా పారా బ్యాడ్మింటన్ ఒలింపిక్ ప్లేయర్ కాకపోతే అంటే ఇందులో ఇది ఎంచుకోకపోతే ఇంకా ఆల్టర్నేటివ్ గేమ్ దేనికి వెళ్ళేవారు? అంటే ఇది కాకుండా ఇంకా ఏ గేమ్ ఇంట్రెస్ట్ మీకు? నాకైతే కంప్లీట్లీ బ్యాడ్మింటన్ వదిలి ఇంకా ఏదైనా గేమ్ చూస్ చేసుకోవాలి అంటే ఇంకా స్పోర్ట్స్ కెరీరే స్టాప్ చేస్తానేమో. బట్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఏమన్నా స్టాప్ చేయాల్సి వస్తే, ఎందుకంటే మాది స్పైనల్ కార్డ్ ఇంజరీ వల్ల కదా, సో దానివల్ల ఏమన్నా ఇన్ కేస్ స్టాప్ చేయాల్సి వస్తే అప్పుడు అది థింక్ చేయాలి. ప్రెజెంట్ అయితే మాత్రం బ్యాడ్మింటన్ తప్ప ఇంకో వేరే గేమే నా బ్రెయిన్లో మైండ్లో లేదు. ఓకే. సో నార్మల్గా ఉంటే ఒకవేళ డాక్టర్ కానీ యాక్టర్ కానీ చిన్నప్పుడు చాలా అవ్వాలని ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో నార్మల్గా ఉంటే ఏం అవ్వాలనుకునేది రూపా? నేను స్టడీస్లో అంత ముందుంటాను. నేను అంత ముందుండినా సరే నేను ఏ రోజు అరే డాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి అలా అనుకోలే. స్టడీస్లో నేను ముందున్నాను. ఒక జాబ్ చేయాలి, మంచిగా సెటిల్ అవ్వాలి,
అది అలా స్టెప్ బై స్టెప్ అంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ బీటెక్ అలా చదువుకుంటూ వెళ్ళాం. అది ఎక్కడి వరకు వెళ్తుందో అనేవే తప్ప డాక్టర్ అవ్వాలి, యాక్టర్. బట్ స్కూల్ లైఫ్లో ఎందుకో ఉండేది, ఏమో సమ్ ఇన్సిడెంట్ ఏమో అయింది, సో డాక్టర్ అవ్వాలి అని ఉండేది. అది 10th కంప్లీట్ అయ్యి ఇంటర్మీడియట్కి వచ్చాక కొంత నాలెడ్జ్ రావడం వల్ల నేను ఇంకా డాక్టర్ని పక్కన పెట్టేసి అలా స్టడీస్ ముందుకు వస్తూ ఉన్నాయి. బట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఏమో అయింది, బీఎస్సీ కంప్లీట్ అయిన తర్వాత ఇంక ఇంజరీ అయింది కదా, సో అప్పుడు ఇంకా అది అవ్వాలి ఇది అవ్వాలని ఏం లేకుండా డైరెక్ట్గా స్పోర్ట్స్ కెరీర్ ఒలింపిక్ ప్లేయర్ అవ్వాలి ప్రజెంట్ అయితే. ఇప్పటి వరకు ఎన్ని మెడల్స్ వచ్చినాయి? ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ లెవెల్ నేను 11 మెడల్స్ గెలుచుకున్నాను, నేషనల్ లెవెల్ 4 మెడల్స్ గెలుచుకున్నాను, ఇంకా స్టేట్ లెవెల్ అయితే చాలా చాలా సో ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు వరకు ఆడిన గేముల్లో మీ ఫేవరెట్ గేమ్ ఏంటి? అంటే ప్రతి ఒక చోటికి వెళ్ళినప్పుడు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తూ ఉంటాము అక్కడ. ఉంది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? అక్కడికి వెళ్ళి ఆడినప్పుడు ఒక మజా ఉంటుంది. మనం ఇండియా తరపు నుంచి ఆడుతున్నాం అంటే ఒక మజా ఉంటుంది. సో అలాంటి గేమ్ ఏమైనా ఉందా గుర్తుండిపోయే గేమ్ మెడల్ గాని? ఉండిపోయే ఉంది, చెప్పాను కదా అప్పుడే నాకు ఐడెంటిటీ, నాకు రెస్పెక్ట్ తెచ్చిన 2023 నేషనల్స్ అని చెప్పా కదా, అది నేషనల్స్ నా ఫస్ట్ టోర్నమెంట్. ఆ టోర్నమెంట్లో నేను ఏం చేశాను, ఫస్ట్ మ్యాచ్ బాగానే ఆడా, సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి నా గేమ్ ఇది కాదు, నేను ప్రాక్టీస్లో ఆడే గేమ్ వేరు, బట్ ఇక్కడ నేను ఆడుతున్నదే వేరు. నేనైతే గేమ్ మధ్యలో ఆపేసి ఏడుస్తున్నాను. ఎంపైర్ ఏమో ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి అని ఇంకా కాసేపు 5 minutes గేమ్ ఆపేసి, అది నాకు ఎందుకంటే ఏడ్చాను నేను ఆ టోర్నమెంట్లో, ఆడలేకపోతున్నాను, ప్రాక్టీస్లో ఆడి ఇక్కడ ఎందుకు నేను ఆడలేకపోతున్నాను, బట్ అది భయం వల్ల, నాకు అది భయం అని కూడా తెలియక ఏడుస్తున్నాను. ఫైనల్స్కి నేను వచ్చాను, అది కూడా గోల్డ్ మెడల్ నేనే విన్ అయిన తర్వాత. అప్పుడు నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఫస్ట్ డే నేనేమో ఆడలేకపోతున్నా, నేను ఏడ్చి ఫైనల్లీ నేనే గోల్డ్ మెడల్ కొట్టా కదా అని చెప్పి, అదైతే నాకు బెస్ట్ మెమరీ. ఒక రకంగా వెనకడుగు వేసి మళ్ళీ ముందడుగు, అంటే సింహం 4 అడుగులు వెనక్కి వేస్తే ఒకేసారి దూకిద్ది అంటారు కదా, సో అలా ఇచ్చి పడేసిందని చెప్పుకోవచ్చు. సో ఇంకో విషయం ఏంటంటే, ఒక అమ్మాయి సో వాళ్ళకి రెడీ అవ్వాలనిపిస్తుంది, వాళ్ళకి జడ పొడుగ్గా పెంచుకోవాలనిపిస్తుంది, శారీస్ కట్టుకోవాలనిపిస్తుంది, చాలా ఉంటాయి. ఒక అమ్మాయికి కోరికలు అనేవి చాలా ఉంటాయి. మరి నీకు ఆ లాంగ్ హెయిర్ కానీ, లేదు అంటే ఇయర్ రింగ్స్, మేకప్, శారీస్, ఇవన్నీ ఏంటి? టామ్ బాయ్ లా, చూస్తానికి ఏమో టామ్ బాయ్ లా కనిపిస్తున్నావు. సో ఎలా ఇంత మరి ఎప్పుడైనా అలా రెడీ అవ్వాలి అనిపిస్తూ ఉంటుందా మీకు? అనిపిస్తుంది, బట్ చాలా రేర్. ఏమన్నా పెద్ద ఫంక్షన్, మ్యారేజెస్ లైక్ అన్నయ్య వాళ్ళ, అక్క వాళ్ళ, అలా లైక్ ఆ పెద్ద ఫంక్షన్స్కి అనిపిస్తుంది, బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అనిపించదు. బట్ నేను అమ్మాయినే కదా, సో ఫ్యూచర్లో ఆఫ్టర్ స్పోర్ట్స్ కెరీర్ చూడాలి అంటే ఇలా లైక్ మేకప్, శారీస్, హెయిర్. బిఫోర్ యాక్చువల్లీ నేను స్పోర్ట్స్కి వచ్చిన 1 year వరకు నాకు హెయిర్ ఉండేది. ఇలా వచ్చిన తర్వాత ఎందుకో నేషనల్స్ అయింది, నేషనల్స్ తర్వాత నేను ఇంకా వద్దు అనిపించింది. ఎవరినో మోటివేట్ చేసుకున్నాను నేను, చేసి ఇంకా హెయిర్ కట్ చేసేసి ఇంకా అప్పటి నుండి బాయ్ కట్టే. ఆఫ్టర్ స్పోర్ట్స్ కెరీర్ మళ్ళీ లాంగ్ హెయిర్, శారీస్, మేకప్స్, ఇయర్ రింగ్స్, తిరగడం. ఓకే. సో అంటే ఆఫ్టర్ స్పోర్ట్స్ కెరియర్ అంటున్నారు కాబట్టి, సో ఇంకా ఎన్ని ఇయర్స్ ఆడే శక్తి మీలో ఉందని మీరు భావిస్తూ ఉంటారు? అంటే చాలా శక్తి ఉందని మనమే అనుకోవాలి, మనమే గేమ్ ఆడుతూ ఉండాలి కాబట్టి. కానీ ఎంతవరకు హెల్త్ సపోర్ట్ కూడా చూసుకోవాలి. సో ఆ హెల్త్ సపోర్ట్ అనేది మీకు ఆల్రెడీ డాక్టర్స్ ఏమైనా చెప్పున్నారా? డాక్టర్స్ చెప్పిన దాన్ని బట్టి మీరు ఇంకా ఎన్ని ఇయర్స్ దీనిలో కంటిన్యూ అవ్వచ్చు గేమ్స్, స్పోర్ట్స్లో? డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం అయితే అది మనలో ఉంటుంది. మన నీ మైండ్ సెట్ ఫిజికల్లీ ఓకే, ఛాలెంజెస్ వస్తున్నాయి, ఇలా వీల్ చైర్లో వచ్చిన తర్వాత కూడా ఏవో ఛాలెంజెస్ వస్తున్నాయి, బట్ మెంటల్లీ నువ్వు తీసుకున్న దాన్ని బట్టే ఉంటుంది అని చెప్పి డాక్టరు. సో ఎన్ని ఇయర్స్ ఆడగలమో చెప్పలేం, బట్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ అయ్యే వరకు, వన్స్ అయిన తర్వాత వదిలేస్తానని కాదు, మెడల్ అయ్యే వరకు అయితే మాత్రం నేను వెళ్తానని మాత్రం చెప్పగలను. ఇంకా మిగిలిందంతా నా హెల్త్ మీద డిపెండ్ అయి ఉంది. ఆల్రెడీ నా హెల్త్ ఎన్నిసార్లు ట్రబుల్ వచ్చినా సరే నేను ఇంకా లేదు ఏమో ఇంకొకసారి ట్రై చేద్దాం, ఈసారి సపోర్ట్ చేస్తుందేమో, ఇంకొకసారి ట్రై చేద్దాం అనే వేలోనే వస్తున్నాను. సో ఇది ఎక్కడ స్టాప్ అవుతుందో నాకు తెలియదు, బట్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ అయ్యే వరకు అయితే మాత్రం నేను వదిలిపెట్టాను. ఓకే. సో మరి ఇన్ని చేస్తూ ఉన్నారు, హెల్త్ సపోర్ట్ చేయాలి, లేదు అంటే డాక్టర్ దగ్గరికి, ఇలాంటి ఖర్చులన్నీ ఉంటాయి. మరి రూపాకి ఫినాన్షియల్గా సపోర్ట్ ఏంటి? ఎలా సర్వైవ్ అవుతున్నారు మీరు, మీ మదర్? ప్రజెంట్ అయితే ఫైనాన్షియల్లీ చూస్తే నాకు నేషనల్స్ అయిన తర్వాత చాలా ఇంటర్నేషనల్స్కి వెళ్ళాలంటే ల్యాక్స్లో ఉండాలి అమౌంట్. సో ఇంటర్నేషనల్స్కి వెళ్ళడానికి బయట లోకల్ కంపెనీస్ నాకు చాలా వరకు సపోర్ట్ చేశాయని చెప్పుకోవచ్చు. ఆ అమౌంట్తోనే నేను చాలా ఇంటర్నేషనల్స్ వెళ్ళాను. అలానే రామోజీరావు గారు
సో ఆయన రీసెంట్గా అలా జరిగింది. సో నాకు ఆయన ఉన్నప్పుడే 3 lakhs ఆయన కూడా నాకు సపోర్ట్ చేశారు. నేను మళ్ళీ ఇంకా ఆయన నెక్స్ట్ ఆయన్నే మీట్ అవ్వాలి. వెళ్ళాను, ఇంటర్నేషనల్కి వెళ్ళాను, మెడల్స్ అవి వచ్చాయి. ఆయన నన్ను ఎంత ఓన్గా ఫీల్ అయ్యారంటే నాకు ఆయన లెటర్ కూడా రాశారు. అమ్మ మీ తాతయ్యని ఇలా ఇంటర్నేషనల్స్కి వెళ్ళు, నీకేం సపోర్ట్ కావాలని నేను చేస్తా. నాకెందుకు అది నేను బాగా కనెక్ట్ అయ్యి ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత సరే మెడల్స్ పట్టుకొని ఇంకా వెళ్ళి మీట్ అవుదాం అపాయింట్మెంట్ ట్రై చేస్తున్న టైంలో ఇంకా ఆయనకి అలా జరిగింది. సో రామోజీరావు గారు బయట కంపెనీస్ ఇలా చాలా వరకు సపోర్ట్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్స్కి అలా వెళ్ళొచ్చాను. సో ఇప్పుడు ప్రెజెంట్ మంత్లీ అయితే మాకు పెన్షన్ వస్తుంది, ఇంకా ఇంట్లో వాళ్ళ సపోర్ట్. ఓకే, పెన్షన్తో అంటే అమ్మకి వచ్చే పెన్షన్ నీకు వచ్చే పెన్షన్ ఇద్దరికి సరిపోతుందా? ఓకే, సో సర్వైవ్ అవ్వాలన్నా కూడా చాలా కష్టమే. సో ఇంకా అంటే ఆడితేనే మనీ వస్తాయి అనేది ఏమైనా ఉందా, లేదంటే కంపెనీ సపోర్ట్ వల్ల కూడా సర్వైవ్ అవుతున్నారా? లేదు, ఆడితే మనీ వస్తుంది అంటే ఇప్పుడు ఆడిన దానికి మనీ రాదు. ఇప్పుడు ఏమన్నా మనం కంట్రీకి వెళ్ళి లైక్ నేషనల్స్లో మెడల్స్ అయ్యాయి, ఏమన్నా కంట్రీకి వెళ్ళి అక్కడ మెడల్ అయింది, దానికి మనం స్టేట్ నుండి స్కీమ్ ఉంటుంది, పలానా మెడల్కి ఇంత ల్యాక్స్ అని చెప్పి ఇస్తారు. సో అది మనం అప్లై చేసుకుంటే అది మనకి అమౌంట్ వస్తుంది. సో దాంతో కూడా సర్వైవ్ అవుతున్నాం. సో ఇంత ఇంత ఆడుతున్నారు, ఇన్ని మెడల్స్ సాధించారు, మరి ప్రభుత్వం నుండి గవర్నమెంట్ నుండి ఒక అంటే పల్లెటూరు నుండి ఒక అమ్మాయి ఇలా వచ్చి బయటకు వచ్చి ఆడుతుంది అంటే గవర్నమెంట్ యాక్చువల్గా రియాక్ట్ అవ్వాలి. సో గవర్నమెంట్ పరంగా చూసుకున్నట్లయితే నీకు ఎటువంటి సపోర్ట్ లభిస్తుంది? ఇప్పటి వరకు ఏమైనా సపోర్ట్ లభించిందా? సో ఇప్పటి వరకు స్పోర్ట్స్ పరంగా అయితే గవర్నమెంట్ నుండి ఏం లేదు. మంత్లీ పెన్షన్ వస్తుంది, ఓకే. కంప్లీట్లీ ఇలా బెడ్కే పరిమితమై ఉంటారు, వాళ్ళు ఏం జాబ్కి వెళ్ళలేరు, ఏం చేయలేరు అని చెప్పి 15,000 పెన్షన్ ఇస్తున్నారు, అది ఓకే. బట్ ఇలా స్పోర్ట్స్కి ఇంత అని చెప్పి ప్రెజెంట్ అయితే గవర్నమెంట్ ఏమి ఇవ్వడం లేదు. సో బట్ రీసెంట్గా అయితే స్కీమ్స్ అన్నీ పెట్టున్నారు. ఇలా ఏషియన్ పారా గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్, ఒలింపిక్స్ వీటిల్లో మెడల్ అయితే చాలా వరకు ఏ స్టేట్కి లేదు, మన స్టేట్కే ఉంది ఆ స్కీమ్ అయితే. బట్ అది ఎంతవరకు అమలైందో, ఎంతవరకు ఇస్తారో ప్రెజెంట్ అయితే ఏం తెలియదు, ఎందుకంటే రీసెంట్గా పెట్టారు. సో ప్రెజెంట్ అయితే గవర్నమెంట్ నుండి డైలీ ప్రాక్టీస్, డైలీ అయితే ఏం సపోర్ట్ లేదు. అయ్యే మెడల్స్కి అయితే మాత్రం స్కీమ్ ఉంది, అది అప్లై చేసుకుంటే ఏమన్నా గవర్నమెంట్ చూస్తుంది. ఓకే, సో ఇలాంటప్పుడు అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి కానీ లేదు అంటే ఇలా ఉన్నప్పుడు సిచ్యువేషన్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ కోటాలో కొన్ని జాబ్స్ అనేవి అరేంజ్ చేస్తుంటారు. మరి అలాంటి జాబ్స్కి ఏమన్నా ట్రై చేస్తున్నారా? ఒకవేళ అలాంటి జాబ్ కనుక వస్తే స్పోర్ట్స్ని ఏమైనా పక్కన పెట్టే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదు. సో ఇప్పుడు నేను స్పోర్ట్స్ ఓకే, బట్ 10 years, 15 years, 20 years, ఆఫ్టర్ 20 years వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ వచ్చేటప్పటికి ఉండాలి, జాబ్ ఏదో ఒకటి ఉండాలి. సో దానికి నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాను. స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ అంటే దానికి కూడా మేము ఎగ్జామ్ రాయాలి, కాకపోతే మాకు కొంచెం ఆ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10% క్రాక్ చేయాలంటే మేము 5% చేస్తే చాలు, లైక్ అలా ఉంటుంది కన్సెషన్లా. అంతే తప్ప మాకు డైరెక్ట్గా అయితే జాబ్ స్పోర్ట్స్ కోటాలో కూడా జాబ్స్ అయితే ప్రెజెంట్ లేవు. ట్రై చేస్తున్నాను, నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాను, రైల్వే ఇవి ఇన్కమ్ ట్యాక్స్ కూడా రాస్తున్నాయి. సో ప్రిపేర్ అవుతున్నాను నేనైతే. అలానే జాబ్ వస్తే స్పోర్ట్స్ని మాత్రం నేను పక్కన పెట్టాను. ఆల్రెడీ నేను స్పోర్ట్స్ ప్లస్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతూనే నేను స్పోర్ట్స్కే ఎక్కువ ఇస్తాను టైము, కాంపిటేటివ్ లెస్. సో ముందు ముందు ఏమన్నా జాబ్ వస్తే కనుక స్పోర్ట్స్ని అయితే విడిచిపెట్టాను, ఫస్ట్ స్పోర్ట్స్ తర్వాతనే జాబ్. ఓకే, సో ఫైనల్గా నిన్ను వెనక్కి లాగే నీ రిలేటివ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ లేదు అంటే ఇలా ఉన్నప్పుడు నీలాంటి తోటి ప్లేయర్స్ కానీ నువ్విచ్చే సూచనలు సలహాలు వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళకి సపోర్ట్ వస్తుంది, వాళ్ళు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ ఇస్తావు? నీ నుండి మా మెగా9 చూసే ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నాను? సో నేనైతే ఒక మెసేజ్ ఇస్తాను. ఇప్పుడు లైక్ అమ్మాయి అంటేనే అరే అమ్మాయిని బయటకు పంపించొద్దు, వద్దు, అది నార్మలా డిజేబుల్లా ఫిజికలీ ఛాలెంజ్డా ఏంటి అనేది పక్కన పెడితే అసలు అమ్మాయి అంటేనే బయటకు పంపించడం లేదు. బట్ ఇప్పుడు చేంజ్ అయింది. సో మీ ఇంట్లో అలా ఎవరైనా ఉండి ఏదైనా చేద్దాం అనుకుంటే దయచేసి వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, వాళ్ళ పాటగా వాళ్ళకి వదిలేయండి. ఎందుకంటే వాళ్ళకి అది చెయ్యాలి అనిపిస్తే వాళ్ళు ఏదో ఒకలా ఎలా అయినా సాధిస్తారు. బట్ డిస్కరేజ్ చేసి వెనక్కి లాగడం మాత్రం వద్దు అని మాత్రం నేను చెప్తున్నాను. ఓకే, అంటే ఇలా చెప్తున్నావు అంటే నీ పర్సనల్ లైఫ్ లో కూడా నువ్వు నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఇలాంటి చెప్తున్నాను నేను ఇలా. ఓకే, సో ఫైనల్ గా సపోర్ట్ దొరకకపోయినా పర్లేదు కానీ వాళ్ళు మరీ డిస్కరేజ్ చేసి వెనక్కి లాగకుండా ఉంటే చాలు. ఓకే, సో ఫైనల్ గా రూపా ఎయిమ్ ఏంటి? సో ఎక్కడ స్టాప్ అవ్వాలనుకుంటుంది? అంటే గోల్డ్ మెడల్ రావాలి అని చెప్పి ఒక గట్టి నమ్మకంతో ఉన్నావు, గట్టిగా ప్రాక్టీస్ చేస్తాను అంటున్నావు. సో హెల్త్ కూడా చూసుకోవాలి. సో ఫైనల్ గా ఏం చెప్తావు? ఫైనల్లీ నా ఎయిమ్ ఏమన్నా ఉంది అంటే 2028 ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ ఎలా అయినా కొట్టాలి, ఇది నా మెయిన్ గోల్.
ఈ జర్నీలో ఆ 2028 ఒలింపిక్స్కి వెళ్ళే జర్నీలో వచ్చేవన్నీ నేనైతే ఫేస్ చేయడానికి రెడీ ఉన్నాను. లైక్ హెల్త్ ఇష్యూస్, ఫైనాన్షియల్లీ ఏదొచ్చినా సరే నేను ఫేస్ చేస్తాను. 2028 ఒలింపిక్స్కి డెఫినెట్లీ, పారా ఒలింపిక్స్ డెఫినెట్లీ నేను గోల్డ్ మెడల్ అయితే సాధించాలి. అదే నా మెయిన్ గోల్. ఓకే, ఇండియాకి గట్టిగా గోల్డ్ మెడల్ తేవాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము. సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్ నీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. అండ్ నీ కూడా అంటే 2028 మాత్రమే కాదు, స్పోర్ట్స్ కోటాలో కానీ లేదు అంటే ప్రతి విషయంలో కూడా అందరూ నీకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా మెగా 9 టీవీ ప్రేక్షకులు కూడా ఇది చూసి ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్ల బయటికి రావాలంటే అంటే కేవలం వంటింటికి పరిమితం మాత్రమే కాదు, బయటకు వచ్చి ఒక అడుగు ముందుకు వేసి తనకి ఏం కావాలి అనేది తనకి మాత్రమే తెలుస్తుంది. సో చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకున్నా కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టేసి తను బయటకు వస్తేనే తన గోల్ ఏంటో తనకు తెలుస్తుంది, తను నిరూపించుకునే సమయం కూడా తనకు ఉంటుంది. సో ఇలాంటి పర్సన్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే సో అవన్నీ కూడా నెరవేరుతాయని కూడా మనస్ఫూర్తిగా ఈ ఇంటర్వ్యూ చేశాక అర్థమవుతుంది. అండ్ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఎయిమ్ ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళకు వాళ్ళు చూసుకొని బయటకు వచ్చి ఒక ఆడపిల్లనే కాదు అందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి సపోర్ట్ చేయాలని కూడా, అంటే ఫిజికల్లీ మెంటల్లీ కూడా వాళ్ళు డిస్టర్బ్ అయిపోతున్నారు, సూసైడ్స్ ఎక్కువైపోతున్నాయి. సో ఇంత స్ట్రెస్లో ఉన్నప్పుడు చాలామంది సూసైడ్ థాట్స్ కూడా చేస్తూ ఉంటారు. సో అలాంటివి ఏమీ చేయకుండా ఒక గట్టిగా మనమే నిలబడాలి అని చెప్పి బయటికి వచ్చి వాళ్ళు చక్కగా ఇప్పుడు ఇన్ని మెడల్స్ సాధిస్తుందంటే తనకి తాను సపోర్ట్ చేసుకొని తనకి తాను బయటగా వచ్చి ఆడుతుందంటే తిను చాలా మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. ఇలాంటి ఇన్స్పిరేషన్స్ తినను చూసి మరికొంతమంది ఆడపిల్లలు బయటకు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది ఇవాల్టి స్పెషల్ గెస్ట్తో స్పెషల్ ఇంటర్వ్యూ. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.